So, first of all, thank you so much. Andariki thank you so much. సినిమా ట్రైలర్తో స్టార్ట్ చేసాం ఒక 10 days 15 days బ్యాక్. అప్పటిదాకా సినిమా షేప్ అసలు ఏది ఎవరికి తెలీదు. ట్రైలర్తో స్టార్ట్ అయింది. ఎవ్రీబడి స్టార్టెడ్ లవింగ్ ద ప్రోడక్ట్ అండ్ ద ట్రైలర్ వాజ్ ట్రెండింగ్, సాంగ్ వాజ్ ట్రెండింగ్, లైక్ ఇన్స్టాగ్రామ్లో గుండెలోన సాంగ్ వాజ్ ట్రెండింగ్, మ్యూజిక్లో లిరికల్ సాంగ్ వాజ్ ట్రెండింగ్. సో మంచి కంటెంట్ తీస్తే ఇట్ ఆల్వేస్ హ్యాస్ ఇట్స్ ఆడియన్స్ అంత వెల్కమింగ్ ఉంటారు అన్నది మళ్ళీ ప్రూవ్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ వెరీ బిగ్ థ్యాంక్స్. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ, మీడియా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాన్స్టెంట్ ఎంకరేజ్మెంట్ సిన్స్ మై ఫస్ట్ ఫిలిం. అండ్ ఈరోజు పిలవంగానే కాదు అనకుండా వచ్చిన ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరికీ ఐ వాంట్ టు like me, I am also one call away to everyone, like name anyone, all the heroes who came for me today, all the directors who came for me and people here, thank you everyone, thank you so much Ram, thank you so much. And monna కాకా గారు మీరు మీదికి రారా, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాకా గారిని మీదికి లేదు వచ్చేయండి. నాకు చెప్తున్నా కానీ మీరు అక్కడ ఉన్నారు, ఇక్కడికి వచ్చేస్తే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. రండి. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాకా గారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిఆర్ఓ, బట్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఫస్ట్ ఫిలిం చేశారు. సో చాలా ప్రశాంతంగా ఉందండి. అంటే ప్రతి సినిమాకి ఏదో ఒక డుమ్మడుక్కి అవుతుండే, ఈ సినిమాకి చాలా ప్రశాంతంగా రిలీజ్ అవుతుంది. ఇంకో 2 రోజుల్లో సినిమా రిలీజ్ అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎప్పుడు మనం కొని తెచ్చుకోము, కాకపోతే దాన్ని ఎదురుగా వస్తే స్తంతం కదా, కొంచెం అవి రివర్స్ అవుతుంటాయి అప్పుడు. సో ఈ సినిమాకి ఏం జరగలేదు, హ్యాపీ. అండ్ మొన్న రామ్ చరణ్ గారు వచ్చారు. ఐ వాంట్ హిమ్ టు, నేను ఆ రోజు ఒక 2-3 గంటలు షాక్కి గురయ్యాను. అంటే ఓ మనిషి మనల్ని ఇంత కీన్గా అబ్జర్వ్ చేసి ఇంత బాగా మాట్లాడారేంటి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు. లైక్ మీరు మాట్లాడటమే కాదు, మాకు హెల్ప్ చేశారు. ఈ రోజు నుండి మా కొటేషన్ మీరు చెప్పిందే, దివాళీకి ఓరి దేవుడా బాగుంటుందా, ఓరి దేవుడాకి దివాళీ బాగుంటుందా చూద్దాం. దట్ ఈస్ ద లైన్. లైక్ ఐ రియలీ లవ్డ్ ఇట్. చూద్దాం, దివాళీకి మా సినిమా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాం, దివాళీ మా సినిమాకి ప్లస్ అవ్వడం కాకుండా. సో దివాళీ అండ్ 3 days ముందు వస్తుంది విక్టరీ వెంకటేష్ సార్. నిజంగా చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. కెరియర్లో 5th or 7th ఫిలింలోనే ఐ గాట్ టు షేర్ స్క్రీన్ విత్ వెంకటేష్ సార్. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆయన పక్కకి వెళ్ళి అద్దెకు గోడ వైపు తిరిగిపోయి అతను డైలాగ్ ప్రాక్టీస్ చేస్తుంటే చీ అనిపించింది నాకు. నేను కట్టని చెప్పగానే పోయి నేను డైరెక్టర్ పక్కన పోయి గప్పలు కొట్టుకుంటూ ఆడుకుంటుంటాం, కోతేశాలు వేసుకుంటా. సో లవ్ యూ సార్. ఐ విల్ అగైన్ టెల్ యూ, లైక్ ఐ ఆల్వేస్ విష్ దట్ డే ఐ ఫెల్ట్ లైక్ ఐ విష్ ఆల్సో బ్రదర్ లైక్ యూ. అండ్ మై ఫ్యామిలీ ప్రతిసారి కొంచెం హీట్లో ఉంటుండే, బట్ నౌ ఐ వాంట్ టు మెన్షన్, నేనేం చేసినా ఐ ఆల్వేస్ లుక్ అప్ ఫర్ మై ఫ్యామిలీస్ హెల్త్ అండ్ మెంటల్ పీస్. అంటే రీసెంట్గా జస్ట్ మా అక్కకి కొంచెం ఒంట్లో బాగాలేకపోతే చిన్నగా సీరియస్ అయితే సడన్గా సినిమా, కెరియరు అంటే ఇవన్నీ ఏం కనిపించలేదు. మా మమ్మీ, డాడీ, నేను, మా అక్క అన్కాన్షియస్గా ఉండడం, ఈ 4 రోజులు నైట్లో హాస్పిటల్, పొద్దున్న షూటింగ్ అయిపోయింది కొన్ని రోజులు. ఐ థింక్ మా అక్క మళ్ళీ రికవర్ అయ్యి ఇట్లా నార్మల్గా వచ్చి కూర్చుంది కాబట్టి నేను ఇంత హ్యాపీగా, ఇంత ఓపెన్గా కూర్చొని మాట్లాడగలుగుతున్నా. ప్లీజ్ ఆల్వేస్ ప్రియారిటైజ్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్. ఫ్రెండ్షిప్, గర్ల్ ఫ్రెండ్ అన్ని తర్వాతనే వస్తాయి. ప్రియారిటైజ్ యువర్ ఫ్యామిలీస్, బికాజ్ ఈ సినిమాలో ఉన్నట్టు మనకు లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు. వాళ్ళని మంచిగా చూసుకుంటే బాగుండు అనుకోవడానికి. అండ్ యా, ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ అక్క.
అండ్ ఐ లవ్ యూ రా. అండ్ అశ్వత్, లవ్ యూ మచ్చా. దిస్ ఈజ్ మై టర్నింగ్ పాయింట్. దిస్ ఫిలిం ఇస్ మై టర్నింగ్ పాయింట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిలిం. ఇంతకంటే ఎక్కువ థ్యాంక్స్ చెప్పా, చాలా ఫార్మల్గా ఉంది. అండ్ కాకా గారు, ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిఆర్ఓస్ ఇన్ ఇండియా, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చూసుకున్నారు నన్ను. మంచి లావిష్ ప్రొడక్షన్ హౌస్ అనమాట. ఇట్లా సెట్కి వెళ్ళిన ఖాళీకి కూర్చున్నప్పుడు కూడా 5 స్టార్ హోటల్లో కూర్చున్నట్టే ఉంటుంది. ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు కూడా 5 స్టార్ హోటల్లో కూర్చున్నట్టే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పీవీపీ సార్, చాలామంది డబ్బులు సంపాదిస్తారు, ఖర్చు పెట్టడం తెలీదు. ఐ సా వన్ గై లివింగ్ హిజ్ లైఫ్ స్టైల్. సార్ మీ లైఫ్ స్టైల్ చూస్తే నాకు చాలా కుళ్ళేస్తుంది సార్. యు ఆర్ ద మ్యాన్. నాకు ఎలా బతకాలి, ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ఎంత టైం ఇవ్వాలి, అన్నీ చూసి ఆయన దగ్గరనే నేర్చుకుంటా. అండ్ సినిమా కూడా, హీ డజంట్ వాంట్ టు జస్ట్ మేక్ ఫిలిం టు మేక్ మనీ. హీ హ్యావ్ వెరీ గుడ్ టేస్ట్ ఆఫ్ సినిమా. అండ్ మీ బ్యానర్లో పెద్ద సినిమాలు చేయొచ్చు, చిన్న సినిమాలు చేయొచ్చు, మీడియం రేంజ్ సినిమాలు చేయొచ్చు, కానీ మీ బ్యానర్లో కూడా దిస్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. సో అండ్ మై హీరోయిన్స్ మిథిలా పాల్కర్, I never thought I would have gotten chance to act again, like with you. సో చాలా హెల్ప్ అయింది. పర్ఫార్మెన్స్ ఇద్దరం కొట్టుకొని చేసినాం, నువ్వు బాగా చేస్తావు నేను బాగా చేస్తావు అని. అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ ఆశా భట్, ఈ రోజు తర్వాత మీరా అక్క అనట్లేదు ఆమెని. ఓకే, యు ఆర్ నాట్ మీరా అక్క ఎనిమోర్. షీఈస్ గెటింగ్ స్కేట్. మీరా అక్క అంటే భుజమా, మీ భుజమా, మా సినిమా మీ భుజమా. అండ్ లియోన్ జేమ్స్, he is going to be India's one of the top music director. మనోడు హీరోల పోస్టర్ల మధ్యలో మనోడు పోస్టర్ కూడా ఉంటుంది, అంత పెద్ద స్టార్ అవుతాడు. డోంట్ ఫర్గెట్ మీ. అండ్ వెంకటేష్ కాకమాను, సేమ్ నాకు బిఫోర్ ఓరి దేవుడా ఆఫ్టర్ ఓరి దేవుడా ఎలాగో లైఫ్. వెంకీ, నీకు కూడా దిస్ ఫిలిం మన లైఫ్ మార్చేస్తుంది అంతే. అండ్ హీరో తరుణ్ భాస్కర్కి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అందరు హీరోల కంటే మించి స్పెషల్ థ్యాంక్స్ ఈ హీరో తరుణ్ భాస్కర్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఎల్లప్పుడూ కలకాలం మాకు ఉండాలని. అది హీరో తరుణ్ భాస్కర్ గారు త్వరలోనే ఈ నగరానికి ఏమైంది 2 తీస్తారని మన అందరం ఎదురు చూద్దాం. మన ఇంటికి తెల్లకి కాకముందు తీస్తే చాలా అనుకుందాం అంతే. అండ్ టైం ఉంది అవు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద డైరెక్టర్స్, శైలేష్, సందీప్, లైక్ హూ గేమ్ ఫర్ నందిని రెడ్డి మ్యామ్. అండ్ తరుణ్ హీరోనే. సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అండ్ రామజోగయ్య శాస్త్రి గారు రాలేదు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమాలో మేము రిలీజ్ చేయని పాటలు ఇంకా 2 ఉన్నాయి. అవి మేము సినిమా తర్వాత రిలీజ్ చేద్దామని ఆపాము. అవి మీరు ఇక్కడ గుండెల్లో పెట్టేసుకుంటారు ఆ పాటలు. ఐఎమ్ నాట్ కిడింగ్. అప్పుడులో 3 అనే ఒక సినిమా వచ్చింది, 3. ఆ సినిమా పాటలు మనం ఎట్లున్నామో మనకు తెలుసు. స్లోలీ ఇట్ హ్యాస్ బికమ్ కల్ట్. వితౌట్ ఎనీ డౌట్ మై ఫిలిం ఓరి దేవుడా ఈజ్ గోయింగ్ టు బీ దట్ ఆల్బమ్ బికాస్ దెర్ ఆర్ 2 more సాంగ్స్ ఇన్ ద ఫిలిం. అవి ఇని అరిగిపోతుంది మీ ఫోను. సో రామజోగ శాస్త్రి గారు రోడ్ లైక్ అమేజింగ్ సాంగ్స్, అవునానవా. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ విత్ వెంకీ సార్ ఎంట్రీ అండ్ వెంకీ సార్ ఇంటర్వెల్ బ్లాక్ మైండ్ పోతుంది అంత థియేటర్లో. అండ్ కాసర్ల శ్యామన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం కలవడం లేట్ అయింది కానీ కలిసిన దగ్గర నుండి ఇంకా కొడుతూనే ఉంటాం ఇప్పటి నుండి. దమ్కిలో కూడా కొట్టేసే పాట ఒకటి ఉంది, అదిరిపోతుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. సో ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకటేష్ గారి కోట్ సెట్ చేసిన ది లెజెండ్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈవెన్ మీతో కూడా నేను నా కెరియర్ బిగినింగ్లోనే వర్క్ చేస్తా అనుకోలేదు. ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ లైక్ బీయింగ్ ఆన్ దట్ బిగ్ సెట్ ఫర్ లైక్ అట్లీస్ట్ లైక్ 3-4 days. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రశాంతంగా అయిపోయింది రా ఈసారి సినిమా రిలీజ్. హ్యాపీ, చాలా హ్యాపీ.
సో సక్సెస్ మీట్లో కలుద్దాం. October 21st సినిమా రిలీజ్. ఇప్పుడు తాగు తాగం.